ఈ శివలింగం త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు పెరుగుతుందంటే నమ్ముతారా? అంతేకాకుండా ఈ శివలింగం శ్రీరాముడు, హనుమంతుడు, అర్జునుడు వంటి మహనీయులతో పూజలు అందుకుందని ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది. ఈ ఆలయం పేరే శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు స్థల పురాణం వినే ముందు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతమ్మ కోనేరు లేదా సీతాకుండం అని అంటారు. ఈ కోనేరులో స్నానం చేసి శివాయిని ఈ నీరుతో అభిషేకం చేస్తే స్కిన్ మీద ఎటువంటి డిసీజెస్ ఉన్నా నయమవుతాయని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాయవాసిలో ఉన్న శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. చూడండి, ఈ శివలింగం సంవత్సరానికి దానిమ్మ గింజంత సైజులో పెరుగుతుంది. నైన్టీన్ 1961 ఫోటో కూడా ఉంది ఈ మల్లికార్జున స్వామిది. ఇప్పుడు మనం శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామివారి యొక్క స్థల పురాణం విందాం. త్రేతాయుగం నందు లంకలో రావణాసుర సంహారం అనంతరం సీతారామ లక్ష్మణులు ఆంజనేయ సహిత అయోధ్య నగరానికి ప్రారంభమయ్యారు. మార్గం మధ్యలో సుమాంచ పర్వతం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో సుసేనుడు అనే వానర వైద్యుడు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని శివుని గురించి గాఢమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత కొంతకాలానికి సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాన్ని చూసి రమ్మని హనుమంతుణ్ణి శ్రీరాముడు పంపించాడు. హనుమంతుడు సుమాంచ పర్వతం వద్దకి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు. కానీ అతని కళ్యాభారం కనిపించింది. సుసేనుడు తపం ఆచరిస్తూ శివసజ్ఞం పొందినట్లు భావించాడు. అక్కడ ఒక పెద్ద గొయ్య ఏర్పరిచి సుసేనుడి యొక్క కళ్యాభారాన్ని అందులో ఉంచి అక్కడే దొరికిన మల్లెపువ్వులను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి ఈ విషయాన్ని చెప్పేందుకు అయోధ్యకి వెళ్ళాడు. హనుమంతుడు ద్వారా విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమంతులతో కలిసి సుమాంచ పర్వతానికి వచ్చారు. సుసేనుడి యొక్క కళ్యాభారాన్ని రామునికి చూపించడానికి జింక చర్మాన్ని పైకి లేపుతాడు హనుమంతుడు. అక్కడ కళ్యాభారం ఉన్న స్థలంలో శివలింగం కనబడుతుంది. ఈ శుభముహూర్తంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై శివలింగాన్ని పూజించుట ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతంలో ఒక రకమైన శక్తి తేజస్సు రావడం గమనిస్తారు. శ్రీరాముడు ఆ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్న అది పెరుగుతుండడంతో ఆలోచన విరమిస్తాడు. అప్పటి నుంచి ఈ శివలింగం పెరిగి మహాశివలింగంగా ఆవిర్భవించింది. మల్లెపువ్వులతో పూజించబడి జింక చర్మం కప్పబడి ఉన్నప్పుడు వెలిసిన స్వామివారి కనుక మల్లికార్జున స్వామివారిగా రాముల వారు నామకరణం చేశారు. ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ఇక్కడికి వస్తారు. అర్జునుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నారు. స్వామి, నీ పేరు వెనుక నా పేరు ఉంచి కలియుగంలో మన ఇద్దరి పేర్లతో ఈ క్షేత్రం ప్రతిష్ఠ చెందాలని వరము కోరుకుంటాడు. అప్పటి నుండి మల్లికార్జునుడు పేరు మారి మల్లికార్జునుడిగా ప్రత్యేకగాంచాడు. ఈ ఆలయము పశ్చిమ ముఖ ఆలయం మరియు ఏకశిలా స్వయంభూ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నేటికి సంవత్సరముకు దానిపు గింజ ప్రమాణంలో లింగం పెరగటం విశిష్టం. టెక్కలి రాజావారు రఘునాథ్ బృందావన్ హరిచందన్ జగదేవ్ దేవాలయంను క్రీస్తు శకం 1824లో నిర్మించడం ప్రారంభించాడు. కానీ ఏ రోజు ప్రారంభించాడో అదే రోజు ఆలయం కూలిపోవడంతో మరొక రోజు అతని కలలో ఒక దివ్య రూపంలో కనిపించి, రాజా, నేను దేవ వైద్యుడైన సుసేనుని తప ఫలితంగా వెలిశాను. నాపై సోకిన గాలి ప్రజలకు సోకితే ఆరోగ్యవంతులు అవుతారని అతని కోరిక. కావున నాపై సోకిన గాలితో ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారు. కావున ఆలయ నిర్మాణం వద్దని ఎండ్ల మల్లికార్జున స్వామి అనే నామంతో సిద్ధపడతానని తెలియజేశారు. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. పచ్చని పొలాలు, పక్కనే కోనేరు, ఆ పక్కనే
స్వయంభూ ఏకశిలా శివలింగం ఎంత బాగుందో. అమ్మవారు ఆలయం పక్కనే అయ్యప్ప స్వామివారి యొక్క సన్నిధానం నిర్మిస్తున్నారు. ఇక్కడి కొండ మీదే సీతారామ లక్ష్మణ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. కొత్తగా నిర్మిస్తున్నారు ఇవన్నీ కూడా, మీరే చూడండి. ఇక్కడ మహాశివరాత్రి అప్పుడు చాలా పెద్ద యాత్ర అవుతుంది. నేను ఇక్కడ చాలా టైమ్స్ వచ్చా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా అన్నీ కూడా నిర్మిస్తున్నారు, రోడ్లు కూడా అవుతున్నాయి.